పరీక్షల్లో కాపీలు కొడుతూ కాబోయే డాక్టర్లు దొరికిపోయారు. సీసీ కెమెరాల సాక్షిగా అడ్డంగా బుక్ అయ్యారు. చీటీలు, ఆండ్రాయిడ్ సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచీల సాయంతో కాపీయింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. మెడికల్ పరీక్షల్లో వైద్య విద్యార్థులు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడడం సంచలనం సృష్టించింది. ఈసారి ఇన్విజిలేటర్లే సెల్ ఫోన్లను పరీక్షా హాల్లో వినియోగిస్తూ దొరికిపోయారు. దొరికిన ఇన్విజిలేటర్లకు ఇకపై పరీక్షలకు ఇన్విజిలేషన్ చేసే అర్హత ఉండదని చెప్తున్నారు అధికారులు. అలాగే వాళ్లను 3 ఏళ్ల పాటు విధులకు దూరంగా కూడా ఉంచుతారు. ఇక మాల్ ప్రాక్టీస్ చేస్తూ దొరికిన మెడిసిన్ విద్యార్థులను 2 సంవత్సరాల వరకు డిబార్ చేసే అవకాశం ఉంది. ఇవాళ మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ హోమియో, ఆయుర్వేద విద్యార్థులు పట్టుబడ్డారు. ఇవాల్టి వరకు మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతూ మొత్తం 20 మంది విద్యార్థులు పట్టుబడ్డారు. వాయిస్ ల్యాప్టాప్ లో ప్రిన్సిపల్ తో కనెక్షన్ తీసుకో ఫోన్ లో తీసుకోవాలి. అంటే బయోడైరెక్షనల్ లేదు, అక్కడి నుంచి వస్తా ఉంది. ఇట్ నాట్ బయోడైరెక్షనల్ కెమెరా, సో దట్ మనం మాట్లాడుకోవచ్చు. బట్ వాళ్ళ వాయిస్ కెమెరా వాయిస్ ల్యాప్టాప్ లో వీడియో వాళ్ళ వాయిస్ ఇక్కడ వస్తా ఉంది. మాట్లాడదు కదా.